ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప దేవుడు అయ్యుండి కూడా, ఆయన సర్వాధికారి సృష్టికర్త అయ్యుండి కూడా మన కోసం, మన పాపాల కోసం, మన పాపాలని తీసివేయడం కోసం ఆయన ఈ భూలోకానికి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడండి. అవునండి, గొప్ప దేవుడు సర్వాధికారి అయ్యుండి కూడా ఆయన మాట మాత్రం సెలవిస్తే ఈ సృష్టించబడిందండి. అయినప్పటికీ కూడా మనిషిని మాత్రం ఆయన చేతులతో చేసుకున్నాడండి. ఆయన చేతులతో చేసుకొని ఆయన రూపాన్నిచ్చి జీవవాయువుని ఊదాడండి మనిషికి. మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన రూపంతో చేసుకున్న మనల కోసం ఆయన ప్రాణాన్ని సైతం ఇచ్చాడండి. మన పాపాలు పోవాలంటే ఆయన ప్రాణం పెట్టాలి కాబట్టి మరలా ఆయన లోక పాపాన్ని మోసుకొని పోవటానికి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోకి వచ్చాడండి. అవునండి, అంత గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టొద్దండి. అంత గొప్ప దేవుడి గురించి తెలుసుకోండి. ఒక్కసారి అందరూ కూడా బైబిల్ చదవటం మొదలుపెట్టండి. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడో, మన కోసం ఏం చేశాడో తెలుస్తుందండి. దేవుని ప్రేమని వెతకండి. నిజమైన దేవుణ్ణి వెతకండి. నిజమైన దేవుడు ఎవరు అనేది తెలుసుకోండి. మనం ఈ భూలోకంలో ఉండగానే నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలండి. మనం చనిపోయిన తర్వాత అయ్యో ఈయనేనా దేవుడు అని మనం ఎంత బాధపడినా, ఎంత ఏడ్చినా అక్కడేమీ చేయలేమండి. ఇక్కడ ఉండగానే మనిషికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు కదండి. ఈ భూలోకంలో ఉండగానే మనము నిజమైన దేవుణ్ణి వెతకాలండి. అసలు నిజమైన దేవుడెవరు? మనల్ని సృష్టించింది ఎవరు? మన కోసం ప్రాణం పెట్టిన దేవుడెవరు అని మనం తెలుసుకోవాలండి. మనం ఈ లోకంలో ఉండగానే తెలుసుకోవాలండి. మనకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, చదువునిచ్చాడండి. మనం చదువుకున్న చదువులు వ్యర్థం కాకూడదండి. ఆ చదువుకున్న చదువుకి మనము నిజమైన దేవుడు ఎవరు అనేది వెతికి తెలుసుకోవాలండి. ఈ లోకంలో ఉండగానే తెలుసుకోవాలండి. ఒక్కసారి కన్ను మూసాక మనం ఏమీ చేయలేమండి. యుగాలు అగ్నిగుండంలో కాలాల్సిందేనండి. ఎందుకంటే దేవుడు మన కోసం ప్రాణాన్ని పెట్టాడు, ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి మరి మనం ఇక్కడ ఉండగానే నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలండి. అయ్యో నాకు తెలియదు, భూలోకంలో ఉండగా నాకు తెలియదు అని చెప్తే దేవుడు ఒప్పుకోడండి. ప్రతి ఒక్క చోట సువార్త కూడికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క చోట మరి సేవకులు వచ్చి ఎంతగానో మరి వారి వాక్యాన్ని బోధిస్తున్నారు. తెలియదు అంటే దేవుడు ఒప్పుకోడండి. అక్కడ